చేస్తున్నావు? జడేస్తున్నాను మమ్మీ. ఏంటి ఈరోజు స్పెషల్ చెప్పు. సండే కదమ్మా, ప్రతిరోజు నువ్వు ఇంట్లో ఉండవు కదా, సండే రోజు ఉంటావు కాబట్టి. నీకు జడేయడం వచ్చా? వచ్చమ్మా. నువ్వు సరిగ్గా దువ్వట్లే, మంచిగా దువ్వు. వచ్చా నీకు జడేయడం? వచ్చు. వెయ్యి మరి ఎలా వేస్తావు చూస్తా. ఎప్పుడు వేయలేదు కదా నువ్వు నాకు, నీకు రాదు కదా. నాకు వచ్చు, బానక్క నేర్పించింది. ఎవరు నేర్పించారు? బానక్క. అక్క నేర్పించిందా? ఓకే, అయితే ఈ మరి జడ ఎలా వేస్తావు చూడు. నాకు చిన్న జుట్టు ఉంది కదా, ఎలా వేస్తావు మరి? ఏం పెడతావు? రబ్బర్ బ్యాండ్ పెట్టి. రబ్బర్ బ్యాండ్ పెడతావా? పెట్టు, ఎలా పెడతావు చూద్దాం. మన వాళ్ళకి అందరికీ చూపిద్దాం ఎలా వేస్తావో. పెట్టు, రబ్బర్ బ్యాండ్ పెట్టు, త్వరగా పెట్టు. చూడండి, ఈరోజు నాకు పండు జడ వేస్తున్నాడు, రబ్బర్ బ్యాండ్ పెట్టాడట. ఎవరు నేర్పించారంటే అక్క నేర్పించింది అంటున్నాడు. చూద్దాం ఎలా వేస్తాడో. నేర్చుకో. పెద్దగా అయినాక, పెళ్ళి అయినాక మీ ఆవిడికి ఎద్దుగా పెళ్లి చేసుకుంటావు పండు? చేసుకోను. అది వాడు పెళ్లి చేసుకోడంట. ఎందుకు? పెళ్ళి నచ్చదు అంటున్నాడు. ఇలాంటి వాళ్ళు తొందరగా చేసుకుంటారు. పెళ్లి చేసుకోని అంటున్నాడు మా పండు. ఇలాంటి వాళ్ళు త్వరగా చేసుకుంటారు కదండి. చూడండి, జడేస్తున్నాడు నాకు. ఈరోజు సండే ఇంట్లో ఉన్నా కదా, వాడు నాకు జడేస్తున్నాడు. చూద్దాం ఎలా వేస్తాడు. నాకుండే జుట్టే చాలా చిన్నదండి. మా పండు చూడండి నాకు ఎలా వేసాడు పిల్లగా. అగోండి, రబ్బర్ బ్యాండ్ అయితే ఎలాగోలా పెట్టేశాడు మొత్తానికి. ఓకే నాన్న, పెళ్లి చేసుకుంటే పనికి వస్తావు అయితే నువ్వు పెళ్ళానికి జుట్టు వేయడానికి పనికి వస్తావు, సరేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏవో చిన్న సరదాలు ఇంట్లో ఉండేటప్పుడైతే వాడు నాకు జడ వేయాలనే ఒక ఆరాట పడ్డాడు, వేస్తాడు. మొత్తానికి ఎలాగోలాగా రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేశాడండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.